హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వంకాయ ధనియాల కారం కూర ఇంకా మెంతి మజ్జిగని చూపిస్తానండి. ఈ రెండు కూడా చాలా బాగుంటాయండి. ఈ వేసవి కాలంలో ఈ మెంతి మజ్జిగని చేసుకుంటే కడుపుకి హాయిగా ఉంటుందండి. ధనియాల కారాన్ని తయారు చేయడం మొదటిగా చూద్దాము. ఈ వంకాయ కూరనే కాదండి, అన్ని రకాల కూరల్లోకి ఈ ధనియాల కారాన్ని ముందుగానే చేసి పెట్టుకోవచ్చు. నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 కప్పు మినపప్పుని వేసుకోవాలండి. అలాగే 1 కప్పు శనగపప్పు, 2 కప్పుల ధనియాలని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులని వేసుకోవాలండి. మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది. 1 టీ స్పూను జీలకర్రని వేసుకుని కారానికి తగినట్లుగా ఎండుమిర్చీలను వేసుకోవాలి. నేను ఇక్కడ 8 వరకు తీసుకున్నానండి. వీటిని ఇలాగే వేయకుండా మజ్జిగ తుంచి వేసుకుంటే గింజ లోపల వరకు వేగి చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి పెట్టుకుంటే ఈ కారం నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఉల్లికారం కూరలు చేసేటప్పుడు, రోటి పచ్చళ్ళు చేసేటప్పుడు కూడా ఈ కారాన్ని వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా లోలో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసే ముందు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని గింజలు నారలు లేకుండా వేసుకోవాలి. ఆ వేడికే చింతపండు మెత్తబడుతుందండి. కారాన్ని తయారు చేసుకున్నప్పుడే చింతపండు వేస్తున్నాం కాబట్టి ఇంకా కూరల్లోకి ప్రత్యేకంగా చింతపండు నీళ్లు కానీ చింతపండు కానీ వేయాల్సిన అవసరం లేదండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలండి. మొదట ప్యాన్లో ఉంచకుండా పళ్ళెంలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. వేడి ప్యాన్లోనే ఉంచినట్లయితే మరికొంచెం వేగుతుందండి. ఈ విధంగా మంచి రంగు వచ్చే వరకు పోపుని ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకుని పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ చేసుకుంటే బాగా నలుగుతుందండి. వేడి తగ్గిన తర్వాత గాజు సీసాలోకి కానీ స్టీల్ డబ్బాలోకి కానీ తీసుకుంటే మనకి నెల రోజుల పాటు ఉపయోగించుకోవచ్చండి. చాలా బాగుంటుంది. కూరను తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకుని తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వంకాయలు నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి తరిగి పెట్టుకోవడం వలన నల్లబడకుండా ఉంటాయండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కూరకి తగినట్లుగా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. వంకాయలు చాలా త్వరగా మగ్గిపోతాయండి. ఎక్కువ సమయం పట్టదు. మన ఛానల్లో వంకాయతోటి చేసిన చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి. ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి. ఇలా ఆవిరి నీళ్లు పెట్టుకోవడం వలన కూర అడుగంటకుండా త్వరగా మగ్గుతుందండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మగ్గించుకోవాలి. తక్కువ మంట మీద కూర వండుకుంటే రుచి చాలా బాగుంటుందండి. వంకాయ ముక్కలు ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కారాన్ని వేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 కేజీ వంకాయలకి 3 టీ స్పూన్స్ కారాన్ని వేసుకున్నానండి. కారం వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. 1 నిమిషం బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకి ఈ వంకాయ ధనియాల కారం కూర వేసుకుని నెయ్యి కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ వేసుకుని కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇదే విధంగా దొండకాయతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మెంతి మజ్జిగని చూద్దామండి. మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి 2 కప్పుల వరకు కమ్మటి పెరుగుని తీసుకోండి. కమ్మటి పెరుగు ప్లేస్లో మీరు పుల్లగా ఉన్నదైనా మీకు నచ్చితే తీసుకోవచ్చు. అలాగే 1 కప్పు నీళ్ళని వేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఎటువంటి గడ్డలు లేకుండా విస్కర్తో కానీ లేదంటే కవ్వంతో కానీ బాగా చిలికి పెట్టుకోవాలి. పెరుగు చిక్కదనాన్ని బట్టి నీళ్ళు అనేవి ఎక్కువ తక్కువ కలుపుకోవచ్చండి. ఈ విధంగా మజ్జిగ మిశ్రమాన్ని తయారు చేసి పెట్టుకోవాలి. ఇందులోకి అల్లం పచ్చిమిర్చి ముద్దని ముందుగానే మిక్సీ చేసి పెట్టుకోవాలండి. అల్లం పచ్చిమిర్చి ముక్కల కంటే మిక్సీ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని కొద్దిగా ఇంగును కూడా వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత 2-3 రెమ్మల కరివేపాకు, పోపులోనే కొద్దిగా పసుపు వేసుకుంటే మజ్జిగ మిశ్రమానికి బాగా అంటుతుందండి. ఈ పోపుని ఈ మజ్జిగ మిశ్రమంలో వేసుకుని వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతి పొడి, అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న వాము పొడి వేసుకోండి.
మెంతి మజ్జిగ రుచి చాలా బాగుంటుంది. అలాగే మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్దని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని కలుపుకోవడమే. ఇందులో మీకు నచ్చితే ఉల్లిపాయ తరుగును కూడా వేసుకోవచ్చండి. లేదంటే పోపు వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే అలా కూడా బాగుంటుందండి. చివరిలో కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే మెంతి మజ్జిగ చాలా రుచిగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.